त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు మార్చి 1 శుక్రవారం పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం షష్ఠి రాత్రి 3:25 వరకు ఉంది, అంటే తెల్లవారితే శనివారం అనగా। స్వాతి నక్షత్రం ఉదయం 9:15 వరకు ఉంది। ఈ రోజున వర్జ్యం 3:09 నుంచి 4:50 వరకు, పగలు 3:09 నుంచి 4:50 వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 1:16 నుంచి 2:57 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 8:42 నుంచి 9:29 వరకు, మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:35 నుంచి 1:22 వరకు। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। ఈ రోజున మనం గ్రహచారం ఎలా ఉంది అనేది కనుక పరిశీలిస్తే, మరి తులలో చంద్రుడు ఉన్నారు, కన్యలో కేతు ఉన్నారు, కుజ శుక్రులిద్దరు కూడా మకరంలో ఉన్నారు, రవి బుధ శని కుంభంలో ఉన్నారు, రాహువు మీనంలో ఉన్నారు, గురువు మేషంలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు నిర్ణయం చేద్దాం। ఇందులో భాగంగా ముందు ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మరి మంచి జీవితాన్ని గడిపే అవకాశం బాగా ఉంది। అలాగే ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। వృషభ రాశి ఈ రోజున కొంచెం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు। ఏ పని చేయాలన్న భయం ఒకటి ప్రారంభమవుతుంది। అయితే మీరు ప్రయత్నం చేసేటువంటి ప్రతి పని కూడా సానుకూలం అవుతుంది। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి। ఇక్కడ ఎటువంటి అభ్యంతరాలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిచి మంచి సూచనలు సలహాలు తీసుకుని విజయాలు సాధించడానికి ముందుకు వెళ్తూ ఉంటారు। అన్ని కార్యక్రమాలు కూడా చాలా సానుకూలం అవుతూ ఉంటాయి। మిథున రాశి ఒక విధంగా చెప్పాలి అంటే కనుక ఇక్కడ ఈ పాత ఆరోగ్య సమస్యలు, వాత సంబంధమైనవి కానీ కీళ్లకు సంబంధించినవి కానీ ఏమైనా ఉంటే అవి వాళ్ళు కొంచెం మళ్ళీ ఏమయ్యో నేను లోపలే ఉన్నా ఇంకా అన్నట్టుగా పలకరిస్తూ ఉంటాయి। అందువల్ల కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి। ఒంటరిగా ప్రయాణం పనికిరాదు, అలాగే ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళడం పనికిరాదు। మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడం మంచిది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాలి। అన్ని అంశాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి। ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం। కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా అష్టమ శని ఈయన విభేదాలు తీసుకొస్తూ ఉంటారు। ఈ సందర్భంలోనే మీకు భయాందోళన కూడా కలిగిస్తూ ఉంటారు। కుజుడు కూడా బాగాలేదు, శని బాగాలేదు, అష్టమ రవి బాగాలేదు, చంద్రుడు కూడా చతుర్థంలో ఉన్నారు। కాబట్టి ఇప్పుడు మీరు మానసిక వ్యవస్థలో కొంచెం భయము ఆందోళన ప్రారంభమయ్యే అవకాశం ఉంటాయి। ఈ కారణం చేత మీరు కొంచెం జాగ్రత్త। సింహరాశి పనులు ఆలస్యం అవుతాయి, కొన్నిసార్లు మానసికంగా ధైర్యంగాను ప్రశాంతంగాను ఉంటారు। కొత్త వ్యక్తులు మీకు సూచనలు ఇచ్చేందుకు కానీ సలహాలు ఇచ్చేందుకు కానీ పరిచయం అవుతారు। మీరు కూడా వాళ్ళకి ఆకర్షితులయ్యే అవకాశం వస్తుంది। ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సలహాలు సూచనలు అందుతూ ఉంటాయి। స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎటువంటి సలహాలు ఇచ్చినా కానీ మీరు వాటిని తీసుకోండి, కానీ ఎటువంటి అమలు చేయొద్దు। అలాగే మీరు అన్ని కార్యక్రమాలను కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా చేసుకోవడానికి వీలుగా
ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. వృశ్చిక రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ మీకు భోజనం, స్నానం ఇట్లాంటి రోజువారీ కార్యక్రమాలు కూడా ఆ కాలంలో పూర్తవుతుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు మంచి సలహాలు ఉంటాయి. షేర్ వ్యాపారంలో కూడా మంచి సలహాలు సూచనలతో ఉంటాయి. కొన్నిసార్లు చాలా ధైర్యంగా ఉంటారు. ఏదైనా కొత్త వ్యాపార ప్రయత్నాలు కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ మీరు కొంచెం తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఉంటే మంచిది. అందరితోనూ కలిసి మీరు ప్రశాంతంగా జీవనం చేయడానికి వీలుగా గట్టి కృషి చేసుకోవడం అవసరం. ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దు అని చెప్పేసి సూచిస్తున్నాం. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా మరి బాగా నడిచే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మకర రాశి. ఈ రోజున మకర రాశి వాళ్ళు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రయోగాలు చేయాలి, మనం పెద్ద స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంలో ఎక్కువగా కృషి చేస్తారు. ఇవాళ చక్కగా రోజువారీ కార్యక్రమాలను కూడా చాలా బాగా పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తగా కనబరుస్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ఇతరుల వ్యవహారాల జోలికి పోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం. కుంభరాశి. బహుశ్రద్ధ జాగ్రత్త అవసరం. ఇవాళ సహజంగా ఇంట్లో మీ యొక్క పిల్లలతో మీకు వాళ్ళు చేయాల్సిన పనులు కానీ, వాళ్ళకి మీరు చేయాల్సిన పనులతో కానీ కొంచెం సాన్నిహిత్యం తగ్గే అవకాశం వస్తుంది. నిర్ణయాలు తేడా పడుతూ ఉంటాయి. తద్వారా కొంచెం చికాకులు పడతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొన్ని సమస్యలు, చికాకులు ఉండే అవకాశం వస్తుంది. అవి కొంచెం పైకి తేలుతాయి. అయితే వాటిని పూర్తి చేసే ప్రయత్నంలో మీరు ఎక్కువగా కృషి చేసిన పనులు మాత్రం శూన్యం అవుతాయి. ప్రతిఫలం శూన్యంగానే ఉంటుందని చెప్పేసి. మీనరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతున్నట్టు అనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఏదో తెలియని సమస్యలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ మరి ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.